చెప్పిన మాట విన్నప్పుడు, చెప్పింది చేసినప్పుడు ఏదైనా పనిలో వాడిని ఎందుకు బాధ పెట్టాలి? ఎందుకు ఎటకరించాలి? ఏదో పని చేసి బ్రతుకుతూ ఇంట్లో అమ్మా నాన్న బాగా చూసుకుని అనుకున్నా, ఉంటాడనుకున్న మా నాన్న లేడు ఈరోజు. అయినా అందరి కోసం ఆలోచించి వెస్టేజ్లో కొనుక్కొని రా, అందరూ బాగుంటారంటే హాస్పిటల్ డాక్టర్ నమ్ముతారు. డాక్టర్ గారు ఎంత మంచోడో తెలుసా? అలాగే అందరూ ఉండరు. వాడు చదివేది నీ దగ్గర డబ్బులు దెబ్బలోనికే. నువ్వు ఉన్నోడువా లేనోడు వాడికి అనవసరం. కోసామా, ఆపరేషన్ చేసాము, అంతే. అంటే డాక్టర్లు తెలుసా? తెలియదంటారా వెస్టేజ్ గురించి? తెలిసిన చెప్పరు. వాళ్ళు చదివింది ఎందుకు? డబ్బులు సంపాదించడానికి. నిన్ను బాగా చూసి వైద్యం చేసి పంపించండి కాదు. లేకపోతే ఏం తింటే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. వంట నూనె వల్లే ప్రమాదాలని తెలుసు. ఆయన ఎందుకు చెప్పలేదు? వారు చెప్పరు. మా నాన్న ఆపరేషన్ వద్దన్నాడు. ప్రాణం అంటే భయం. ప్రాణం అంటే ఎవరికి భయం ఉండదు? అందరికీ భయమే. కానీ ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళేవాడు, హాస్పిటల్కి వెళ్ళి చర్చికి వెళ్ళేవాడు. ఈసారి వెళ్ళలేదు. వెళ్ళకపోగా ఆపరేషన్ జరిగింది, సక్సెస్ అయింది. కానీ దేవునిపై భక్తి ఉంటేనే మనకు శక్తి వస్తుంది. భక్తి ఉండాలి. ముందు డాక్టర్ కాదు, దేవుని అవ్వాలి. దేవుడితో పాటు భూమి మీద ఏం తింటే బాగుంటాం, ఆరోగ్యంగా ఉంటాం అని తెలుసుకోవాలి. ఓకే.